బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక గమనించండి. మీరు ఇప్పుడు కనుక మోసపోతే, ఇప్పుడు కనుక 50 లక్షల మంది నిరుద్యోగ యువత స్పందించకుంటే ఏ ప్రభుత్వం ఏర్పాటైనా మీ పట్ల జాగ్రత్త వహించరు, మిమ్మల్ని ఇంకా అన్యాయం గురి చేస్తారు, మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి దయచేసి మీకు రాబోయే రోజుల్లో న్యాయం జరగాలంటే ఇప్పుడు స్పందించాల్సిన బాధ్యత 50 లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటుంది. లేకుంటే ఏ ప్రభుత్వం ఏర్పడా కూడా మీ పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్న విషయాన్ని, మీ బతుకులు నాశనం చేస్తున్న విషయాన్ని నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలి. దాంతోపాటు ఈరోజు మా జాతీయ నాయకుడు, మా ప్రియతమ నేత, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు సాయంత్రము బీసీ ఆత్మ గౌరవ సభకు ఇచ్చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఒక సంచలన నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి ప్రకటిస్తామని చెప్పిన తర్వాత కేవలం బీసీలో కాకుండా ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా, పేదల రాజ్యం రావాలి, పేద వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి, పేద వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మా పేదల బతుకులు బాగుపడతాయి. ఒక పేదోడు దేశ ప్రధాని అయితే పేదల గురించి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ కావాలని చెప్పి బీసీ ముఖ్యమంత్రిని, బీసీ వర్గానికి వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, మా జాతీయ పార్టీ నిర్ణయించిన తర్వాత ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఇలా పేదలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఒక బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతావా? ఒక బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతావా? లేకుంటే గతంలో నువ్వు హామీ ఇచ్చిన విధంగా ఎస్సీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయగలుగుతావా? నీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఎట్లా ఏర్పడేది? ఒకవేళ ఏర్పడితే నీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరికైనా ముఖ్యమంత్రి పదవి చేయగలుగుతావా? నువ్వు నిజంగా మనిషివైతే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నట్లయితే నీ తర్వాత ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అవుతారో స్పష్టం చేయగలుగుతావా అని ఇప్పుడే తెలంగాణ అవుట్ అయిపోతుంది. నీ పార్టీ బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజల ఉసురు పోసుకొని అప్పుల తెలంగాణ మార్చి కేంద్రం ఇల్లు ఇస్తే ఇళ్ల పైసలు డైవర్ట్ చేసి, అభివృద్ధికి చూస్తే వాటిని డైవర్ట్ చేసి, ఒక్కొక్కరు పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 1,20,000 అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టా. నువ్వు బంగారు తెలంగాణ తీసుకొస్తా అని చెప్తే నమ్మి నీకు ఓటేస్తే ఇలా తెలంగాణ బర్బాద్ చేసి ఏ విధంగా పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నావో తెలంగాణ సమాజం గుర్తిస్తుంది వాళ్ళ. అందుకే ఈ ఎన్నికలు తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలు. కేసీఆర్ కుటుంబ అహంకారానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకారానికి, తెలంగాణ ఆత్మ గౌరవానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ధర్మ రక్షకులకు, ధర్మ ద్రోహులకు జరుగుతున్న యుద్ధం ఇది. రజాకారుల పాలనకు, రామరాజ్య స్థాపనకు జరుగుతున్న యుద్ధం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. మీకు రామరాజ్యం కావాలా, రజాకారుల రాజ్యం రావాలన్నా, కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రాల్లో అమలు కావాలా? ఒక్కసారి ఉంచండి. మొత్తం దుండగుల రాజ్యం వెళ్తున్నాడు. నేను చూసిన టీవీలో చూసిన ఒక 2 దొంగలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు. ఇంకా పెద్ద ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ ఏంటంటే గతంలో చైన్ స్నాచర్స్ లో ఇన్నలో దొంగతనాలు చేసే ఫోటోలు అన్నీ ఉంటుండేది. అలా ఆ ఫోటో ఫ్రేమ్ ఖాళీ అవుతుంది. అది అని దొంగలు లేరు అనుకున్నాను. నేను ఆ ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, పరిచయం ఎస్ఐ గారికి ఫోన్ చేసిన, ఏం సార్ మీరు దొంగలను ప్రవేశపెట్టేప్పుడు మీ పోలీసు అనుకో ఫ్రేమ్ చూసినా మరి దొంగలు లేరా అని చెప్పి ఆయన, తెలంగాణలో దొంగలే మాయమైపోయారా అని చెప్పి ఆయన